వడ్డే శోభనాద్రేశ్వరరావు గారు ఈనాటి సమావేశానికి మరి అతిథిగా రావాల్సి ఉంది. అనారోగ్య కారణాల వల్ల రాలేకపోయారు. అయితే ఆయన తరపున మొదటగా నేను ఆయన పంపించిన మరి మీకు అందించే విలువైన సమాచారాన్ని నేను తెలియచేస్తాను. శాసనసభ్యునిగా రాయలసీమ అభివృద్ధికి, అలాగే రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ అధ్యక్షునిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి కీర్తిశేషులు శ్రీ బొజ్జ వెంకటరెడ్డి గారి కృషి మనందరికీ తెలిసిందే. వారి కుమారునిగా దశరథరామిరెడ్డి గారు చాలా కాలంగా కృష్ణా, తుంగభద్ర, పెన్నా నదీ జలాలను నిత్య క్షామ పీడిత ప్రాంతమైన ఈ రాయలసీమ ప్రజలకు అందజేసి వ్యవసాయ ప్రగతికి సాగునీటిని, ప్రజల దాహార్తిని తీర్చడానికి త్రాగునీటిని అందింపచేయాలని చెప్పి విక్రమార్కునిలాగా కృషి చేస్తున్నారు. రాయలసీమ ప్రాంతంలోని పేదరికాన్ని పారద్రోలటానికి, రాయలసీమ నుండి బయటకు వలసలను నిలవరించడానికి ఈ ప్రాంతం మీదుగా ప్రవహించే 3 నదులపైన వీలైన అన్ని చోట్ల ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్మించాలి. ఈ ఆశయ సిద్ధి కొరకే ప్రముఖ ఇంజనీర్ కీర్తిశేషులు కె రామకృష్ణ గారి సలహాను అనుసరించి నాటి తెలుగు తేజం మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగు గంగ, గాలేరు, నగరి, హంద్రీనీవ, వెలుగొండ మున్నగు పలు ప్రాజెక్టులను చేపట్టిన 4 దశాబ్దాల తరువాత ఇప్పటికీ అనేక వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ ఇప్పటికీ పూర్తి కాకపోవటం ఈ ప్రాంత ప్రజల అవసరాల ఎడల పాలకుల యొక్క నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టుల పనులలో 2-3 విధేయ కాంట్రాక్టర్లు వందలు వేల కోట్ల రూపాయలు దండుకోవడానికి, రాజకీయంగా పలుకుబడిని పెంచుకోవడానికి దోహదపడ్డాయి. ప్రధాన కాలువల పనులు కొంతమేర జరిగినప్పటికీ సాగు, త్రాగునీటి నిల్వ కొరకు కొన్ని రిజర్వాయర్లు నిర్మించబడినప్పటికీ ఇప్పటికీ రైతుల పొలాలకు వీటిని చేర్చవలసిన పంట కాలువల పనులు జరగపోవటం, నదీ జలాలు క్రిందకు పోతూ సముద్రం పాలవుతూ ఉన్నాయి. అతి త్వరలో ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసి నీటిని ప్రజలకు, రైతులకు అందించదమని చెప్పి ప్రకటనలు చేశారు తప్ప ఆచరణలో ఏదీ ఉండటం లేదు. అందువల్లనే పాలకుల పైన ఒత్తిడి తెచ్చి 2-3 సంవత్సరములలో ఈ పనులన్నీ పూర్తి చేయించాలనే లక్ష్యంతో రాయలసీమ జల సాధన సమితి కృషి చేస్తూ ఉంది. కుల, మత, వర్గ పార్టీలకు అతీతంగా 50 మంది రాయలసీమ వాసులు ఈ ప్రక్రియలో పాల్గొనవలసి ఉంది. దీనితో పాటు చెక్ డ్యాములు, కాంటూర్ కందకాలు, ఇంకుడు గుంటలు మున్నగు పనులను కూడా పెద్ద ఎత్తున 1999 నుండి 2004 మధ్య చేపట్టినట్లుగా ఇప్పుడు కూడా చేపట్టి భూగర్భ జలాలను పెంపొందించాలి. అభివృద్ధి పేరుతో పంట పొలాలను కాకుండా వృధాగా పడి ఉన్న వేలాది ఎకరాల వేస్ట్ ల్యాండ్స్, బ్యారన్ ల్యాండ్స్ మాత్రమే వినియోగించాలని మరి శోభనాద్రేశ్వరరావు గారు తెలియచేస్తున్నారు. మరి ఆయన రాశారు, నా ఆరోగ్యం సరిలేనందున రాలేకపోతున్నాను కాబట్టి మన్నించవలసిందిగా కోరుతున్నారు.